అసలు మీరు టైంని ఎలా మేనేజ్ చేస్తారు? శ్రేయాస్ మీడియాకి డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. ఈవెంట్స్‌లో కూడా టైం ఇస్తూ ఉంటారు. హౌ డు యూ మేనేజ్ యువర్ టైం? E is equal to MC square, not Einstein theory. Entertainment is equal to media, content, celebrities, 15 years experience. ఫిలిం ఇండస్ట్రీ ప్రొడక్ట్లా తీసుకొని మల్టిపుల్ యాక్టివిటీస్ క్రియేట్ చేసుకుంటా. టీజర్ లాంచ్ అని, ట్రైలర్ లాంచ్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని రకరకాలు క్రియేట్ చేసుకుంటూ శ్రేయాస్ మీడియా అని తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా టైర్ 2 సిటీస్ని శ్రేయాస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే దే షుడ్ బి సంథింగ్ స్పెషల్. ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు రూరల్ ఇండియా. టైర్ 2, టైర్ 3 సిటీస్ అనేవి ఫ్లరిష్ అవబోతున్నాయి. మేము టైర్ 2, టైర్ 3లోనే కాన్సన్ట్రేషన్ చేయాలని ఇంటెన్షన్ తోటి శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ అనే బ్రాండ్ పెట్టుకొని దాంట్లో 5 వర్టికల్స్ డిజైన్ చేసుకున్నాం. తెలంగాణ గ్రోత్ స్టోరీ తీసుకుంటే హైదరాబాద్ తర్వాత తెలంగాణ నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఏదంటే ఖమ్మం. Hello viewers, welcome to Sujan Media Real City. This is Renu Kiara. Today's conversation is going to be very special. So Shreyas Media, 18 years plus experience తో ఇండియా, USA, UAE, కెనడా నేషనల్గానే కాదు ఇంటర్నేషనల్గా ఒక పవర్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎదిగిన సంస్థ. సో ఈ దిగ్గజ సంస్థ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, సో మార్కెటింగ్లోనూ, ఫుడ్ ఇండస్ట్రీలోనూ అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా అడుగుపెట్టబోతోంది. శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్తో శ్రేయాస్ 1 సిటీని మన ముందుకు తీసుకురాబోతోంది. మరి దీని గురించి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి వీ హ్యావ్ విత్ అస్ టుడే ద విజనరీ లీడర్ అండ్ స్ట్రాటజిక్ మైండ్ బిహైండ్ శ్రేయాస్ మీడియా, మిస్టర్ శ్రీనివాస్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. Hello sir. Hello sir. Hi. Hi. Whenever I talk about you and మిమ్మల్ని చూసిన ప్రతిసారి శ్రీనివాస్ గారు అని మాత్రమే కాకుండా శ్రేయాస్ శ్రీనివాస్ గారు అని అనాలనిపిస్తుంది. సో అంత క్లోజ్గా మీ బ్రాండ్కి కానీ అండ్ మీకు అసోసియేట్ అయి ఉన్నాము. అండ్ ఎన్నో ఈవెంట్స్, ఎన్నో గ్రాండియర్ ఈవెంట్స్, 5,000+ ఈవెంట్స్ని మీరు చేయడం జరిగింది. బట్ ప్రతి ఈవెంట్లో కూడా మీ సబార్డినేట్స్తో పాటు మీరు కూడా 100% ఎఫర్ట్ ఇస్తూ ఉంటారు. అసలు మీరు టైంని ఎలా మేనేజ్ చేస్తారు? శ్రేయాస్ మీడియాకి డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. వాటన్నిటిలో మీ విజన్ ఇవ్వడమే కాకుండా ఈవెంట్స్లో కూడా ప్రొఫౌండ్ టైం ఇస్తూ ఉంటారు. హౌ డు యూ మేనేజ్ యువర్ టైం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేణు. నీ దాంట్లో చిన్న కరెక్షన్, 5,000+ నాట్ ఓన్లీ మూవీ ఈవెంట్స్ ఒకటే కాదు, 5,000 మూవీ ప్లస్ కార్పొరేట్ ఈవెంట్స్ టుగెదర్ అండ్ 2,500+ మూవీ ప్రమోషన్ చేశాము. ఇవన్నీ చేసామంటే బికాస్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇచ్చిన సపోర్ట్ నాకు జీవితాంతం గుర్తుపెట్టుకునే లాగా ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేణు, నువ్వు చాలా చెప్పావు నా గురించి. బట్ ఏంటంటే నేను ఐఎమ్ నాట్ ఏ స్ట్రాటజిక్ పర్సన్, అదేం కాదు, రెగ్యులర్ నార్మల్ పర్సన్ని. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను, ఖమ్మం జిల్లాలో ఇక్కడ మారుమూల గ్రామం ఎర్రబోయినపల్లి అనే విలేజ్ నుంచి వచ్చాను. దాని తర్వాత ఇక్కడ 2005లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మొదలు పెట్టుకుని బ్రాండ్స్కి బిల్డ్ చేసుకుని చిన్నగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా ఇండస్ట్రీలో ప్రోడక్ట్ లాగా తీసుకొని దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చి సో మెనీ యాక్టివిటీస్ క్రియేట్ చేసుకొని టీవీ ఛానల్స్లో కూడా డాక్టర్ ప్రోగ్రామ్స్ అనే కాన్సెప్ట్ నేనే ఇంట్రొడ్యూస్ చేసుకొని లైవ్ డాక్టర్ లైవ్లని ఇట్లా రకరకాల ఇన్నోవేషన్స్ టీవీ మీడియాలో. మీరు వినాయకుని మధ్యలో చూస్తే వినాయకుని మధ్యలో రోజు బ్రాండ్స్ వినాయకుడి కింద క్రేన్ వెళ్ళి పైకి వస్తుంటే లోగోలు రావడం, రైల్వే బడ్జెట్ వస్తే ట్రైన్ వెళ్ళడం దాని మీద లోగోలు రావడం, ఇలా రకరకాల ఇన్నోవేషన్ చేసుకుంటా నా బ్రాండ్స్ని ఎలా ప్రమోట్ చేస్తే ముందుకు వెళ్తాయి, ఎక్కువ మందికి రీచ్ వెళ్తాయని ఇంటెన్షన్ తోటి రకరకాలుగా ట్రై చేశాను. దానిలో భాగంగానే ఫిలిం ఇండస్ట్రీ ప్రొడక్ట్లా తీసుకొని మల్టిపుల్ యాక్టివిటీస్ క్రియేట్ చేసుకుంటా. మీరు టీజర్ లాంచ్ అని, ట్రైలర్ లాంచ్ అని, గ్లిమ్స్ అని, కట్అవుట్ యాక్టివిటీస్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని రకరకాలు క్రియేట్ చేసుకుంటూ వచ్చి నేను ఒక శ్రేయాస్ మీడియా అనే బ్రాండ్ని తీసుకొచ్చాను. దానిలో భాగంగా దాని నుంచి వచ్చిన సబ్ ప్రోడక్ట్లే మీరు చెప్పిన కంటెంట్ ప్రొడక్షన్లోకి వచ్చాము. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి 2012లో ఈ రోజుల్లోనే సినిమా ప్రొడ్యూస్ చేశాను. డైరెక్టర్ మారుతి గారిని లాంచ్ చేశాను. సేమ్ టైం 2014లో ఓటీటీ ఐడియా డిజైన్ చేసుకున్నాను. అయితే అప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ సెట్ అవ్వలేదు. సౌత్ ప్లస్ అని ఫ్యూచర్లో ఓటీటీ రాజ్యం వెళ్ళబోతుందని చెప్పి ఇంటెన్షన్ తోటి డిజైన్ చేసుకున్నాను. తర్వాత కంటిన్యూ ఫాలోడ్ బై ఆడియో కంపెనీ శ్రేయాస్ మ్యూజిక్ అని, ఇలా ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో దాని నుంచే ఈ థ్రెడ్నే ఫాలో అవుతూ వెళ్ళాను. నా కోర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో మార్కెటింగ్, ప్రమోషన్, స్ట్రాటజీ, అంతమించి నేను ఏదో విజనరీ కాగా స్ట్రాటజీ బిల్డ్ చేసి కంపెనీలు పెట్టలేదు. ఇట్లా వచ్చాను అంతే. ఇంకా కోవిడ్ తర్వాత రియలైజ్ అయ్యాం. కోవిడ్లో బ్యాక్ చూసుకుంటే ఏముందంటే సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాం, సర్వీస్ చేసాం. మన దగ్గర అంటే ఐపీలు లేవు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ లేవు, ఎవరిదో సినిమా, ఎవరిదో ఈవెంట్స్ ప్రమోట్ చేస్తున్నాం. ఏది చూస్తే మన దగ్గర ఏది ఐపీ లేదు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లేదు. దాంతో భయం వేసింది. అప్పుడు రియలైజ్ అయ్యి అక్కడి నుంచి నా ఒక బిజినెస్ ఫార్ములా అరైవల్ అయ్యా. నా బిజినెస్ ఫార్ములా పెద్ద కొత్తగా ఉండొచ్చు,
బట్ ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ MC స్క్వేర్, అంటే నాట్ ఐన్స్టీన్ థియరీ. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఈక్వల్ మీడియా, కంటెంట్, సెలబ్రిటీస్, 15 years ఎక్స్పీరియన్స్. ఈ ఫార్ములా బేస్ చేసుకొని నేను ఏదన్నా ప్రోడక్ట్ వస్తే దాంట్లో ఈక్విటీ తీసుకొని మార్కెటింగ్ చేసి నేను దాంట్లో అలా మొదలు పెట్టుకుంటూ వచ్చాను. అలాగే దక్కన్ చాయ్ అని టీ అవుట్లెట్స్ 400 outlets అయినాయి. దక్కన్ చాయ్ అని, బ్రోచిల్ అని ఒక యాప్, మొబైల్ యాప్, దాంట్లో ఈక్విటీ తీసుకున్నాం. 7 Seas టెక్నాలజీస్ అని గేమింగ్ కంపెనీ, దాంట్లో కూడా కొన్ని షేర్స్ తీసుకున్నాం. ఇట్లా మల్టిపుల్ వర్టికల్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి సేమ్ టైం నా దగ్గర ఉండే డిజిటల్ ఎంప్లాయీస్, నన్ను ఎవరైతే నాతోటి ట్రావెల్ అవుతున్నారో వాళ్ళందరికీ ఏదైనా చేయాలని ఇంటెన్షన్ తోటి వాట్సాప్ మీడియాని పెట్టి డిజిటల్ సెపరేట్ వర్టికల్ చేసి దాంట్లో వాళ్ళని పార్ట్నర్లు చేసి నా ఎంప్లాయీస్ని కూడా నాతో లాంగ్ టర్మ్ జర్నీ చేశారు, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని ఇంటెన్షన్ తోటి ఇలా చేసుకుంటూ వచ్చాను. సేమ్ టైం దానిలో భాగంగానే ఇప్పుడు కొత్త అడుగులు అయిపోతున్నాం ఆ జర్నీలోనే. ఇంకా చాలా సార్ యాక్చువల్లీ వీఆర్ మచ్ మోర్ ఎక్సైటెడ్ బికాస్ వీ కెన్ సెన్స్ ద స్ట్రాటజీ. మీరు చెప్పకపోయినా కూడా, బికాజ్ మీరు చెప్పినట్టుగా మూవీ ఇండస్ట్రీలో ఇలా కూడా ప్రమోషన్స్ చేయొచ్చా అని ఒక కొత్త కంటెంట్ మేకింగ్ని తీసుకుని వచ్చారు, బిల్డప్ చేశారు. ప్రతి ఒక్కటి మార్కెట్లో ముందుకు వెళ్ళేదానికంటే ముందు మీ నుంచి మేము ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా Tier 2 సిటీస్ని శ్రేయాస్ కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే దే షుడ్ బి సంథింగ్ స్పెషల్. సో వాట్స్ ద విజన్ బిహైండ్ ఇట్? బేసిక్గా మీరు మూవీ ఇండస్ట్రీ గురించి మాట్లాడే కాబట్టి చెప్తాను, ఒక విషయం చెప్తాను. 2008లో నేను 2007 వరకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉన్నా. 2008లో నాకు అర్థమైంది ప్రతి సినిమా, ప్రతి ప్రోడక్ట్ ప్రమోషన్కి సినిమా ఇండస్ట్రీ అవసరం ఉంది కదా. హీరోయిన్ కావాలి, షాప్ ఓపెనింగ్కి యాడ్ ఫిల్మ్ చేయాలంటే హీరోయిన్ కావాలి, మనమే ఇండస్ట్రీలోకి వెళ్తే బాగుంటుంది కదా అని ఆలోచించి ఒక అనాలిసిస్ చేసుకున్నా. ఎక్కడ వ్యాక్యూమ్ ఉంది అని చూసుకున్నా. హీరోలకి ఫ్యాన్స్కి మధ్య చిన్న ఎమోషన్ ఉంది, దాన్ని ట్రిగ్గర్ చేయాలి. ట్రిగ్గర్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడ యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నామంటే లాస్ట్ 2021 నుంచి, అంటే నా లైఫ్లో కోవిడ్ ఒక వరంలా తీసుకున్నాను నేను. నాకు కోవిడ్ ఒక వరం. ఒకప్పుడు మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటోళ్ళం, అది నాకు తెలియదు. బట్ నాకు తెలిసింది మన లైఫ్, ఈ జనరేషన్ లైఫ్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. మనస్తత్వాలు మారిపోయినాయి. అందరం కలిసి చేస్తేనే పనులు అవుతాయి అని చెప్పి గట్టిగా నమ్మారు. కొలాబరేషన్స్ ఈజ్ గోయింగ్ టు సక్సెస్ ఫ్యూచర్. ఒక్కడు ఏం చేయలేడు, కలిసి పని చేయాలి అన్నది బాగా బిల్డ్ అయింది. దీంట్లో నుంచే మేము 2021 నుంచి కూడా మళ్ళీ ఫ్యూచర్ 10 years ఇండియా ఎలా ఉండబోతుంది అంటే దాని మీద అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు రూరల్ ఇండియా ఈజ్ డామినేటెడ్. అంటే Tier 2, Tier 3 సిటీస్ అనేవి ఫ్లరిష్ అవబోతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రపంచంలో నెంబర్ 3 ఎకానమిక్ కంట్రీగా ఇండియాని ఎలా చేయాలి అనే దాని మీద ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజీ బిల్డ్ చేశారు. ఈ రోజు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రపంచం అంతా భయపడిపోతున్నారు ఈ వార్ గురించి. ఇండియాకి ఎటువంటి పరిస్థితుల్లో చిన్న ఇబ్బంది కూడా ఉండదు. ఇండియా ఈజ్ గోయింగ్ టు నెంబర్ 1 వెరీ సూన్. అంటే మనం అంత ప్రొటెక్టెడ్గా మన ఇండియాని తయారు చేశారు మోడీ గారు. సేమ్ ఆయన విజన్లో భాగంగా రూరల్ ఇండియా బాగా గ్రో అవ్వాలి అని ఇంటెన్షన్ తోటి లాస్ట్ 10 years నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే Tier 2, Tier 3లో ఉన్న బిజినెస్లన్నింటినీ పెంచేలాగా కనెక్టివిటీ పెంచారు. అంటే మీరు చూస్తే 10,000 kilometers కనెక్టివిటీ ఇండియాలో పెరుగుతుంది. దానివల్ల రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మా ఊరి ఖమ్మం వెళ్ళాలంటే 5 hours 6 hours పట్టేది. ఇప్పుడు 2 గంటలు వెళ్ళిపోతున్నాం. ఖమ్మం 2.5 hours వెళ్ళిపోతున్నాం బికాస్ ఆఫ్ కనెక్టివిటీ. సో ఈ కనెక్టివిటీ అనేది పెంచడం వల్ల దీనిలో భాగంగానే రూరల్ డెవలప్మెంట్కి నాంది పలికింది. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే Tier 2 సిటీస్లో ఉన్న వాళ్ళకి గోల్డెన్ ఎరాలో ఉన్నట్టు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కమింగ్ 5 yearsలో సిటీలో ఉన్న వాళ్ళు కూడా చిన్నగా రూరల్ ఇండియాకి మైగ్రేట్ అవుతారు. బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎక్కడ కూర్చున్నా వాళ్ళ పనులు అవుతాయి. అది ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని మేము Tier 2, Tier 3లోనే కాన్సన్ట్రేషన్ చేయాలని ఇంటెన్షన్ తోటి శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ అనే బ్రాండ్ పెట్టుకొని దాంట్లో 5 verticals డిజైన్ చేసుకున్నాం. ఒకటి శ్రేయాస్ 1 City అని. ఒకటి శ్రేయాస్ 1 City అంటే ఎక్కడైతే ఏ టౌన్కి అయితే పొటెన్షియల్ ఉంటుందో ఆ పొటెన్షియల్ ఉన్న టౌన్లో ఎక్కడైతే కొత్త సిటీలాగా బిల్డ్ చేయాలి, దాన్ని గ్రోత్ క్యారిడార్ చేయాలి అని ఇంటెన్షన్లో భాగంగా శ్రేయాస్ 1 City ఉంటుంది. సేమ్ టైం క్లబ్ శ్రేయాస్ అనే బ్రాండ్. క్లబ్ శ్రేయాస్ అనే బ్రాండ్ ఏంటంటే ఎక్కడైతే Tier 2, Tier 3 సిటీస్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ విల్లా హౌసెస్ ఉన్నాయి, వాళ్ళకి క్లబ్ హౌస్ కల్చర్ లేదు. సో అది ఫిల్అప్ చేయడం కోసం క్లబ్ శ్రేయాస్ అనే బ్రాండ్ని. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైవే అవుట్లెట్ మాల్, శ్రేయాస్ హైవే అవుట్లెట్ మాల్. ఇది ఎందుకంటే జెన్జీ, జెన్ ఆల్ఫా, జెన్ గామా వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే సిటీలో ఎక్స్పీరియన్షియల్ షాపింగ్ ఉండదు. ఇంకా వాళ్ళకి ఎక్స్పీరియన్షియల్ షాపింగ్ కోరుకుంటారు. వాళ్ళు హైవేస్లోకి వెళ్ళిపోతారు, అక్కడ షాపింగ్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు. సో దానిలో భాగంగా శ్రేయాస్ హైవే అవుట్లెట్ మాల్ అని హైవే కనెక్టెడ్గా మేము కొన్ని స్టార్ట్ చేయబోతున్నాం. శ్రేయాస్ సిగ్నేచర్స్ అని Tier 3 సిటీస్లో, కృష్ణా జిల్లా తిరువురు లాంటి ప్లేస్లో చిన్న కమ్యూనిటీ, ఒక 4 towers, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక క్లబ్ హౌస్, కమ్యూనిటీస్ ఇవ్వాలని. ఇలా
ఒక ఇన్నోవేటివ్ మోడల్ తోటి శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి గాను నా నా మదర్ బిజినెస్ శ్రేయాస్ మీడియా ఎక్స్పీరియన్స్, లాస్ట్ 18 ఏళ్ళ నుంచి ఉన్న నా కనెక్షన్స్, నా పరిచయాలే పెట్టుబడిగా పెట్టుకొని, నా అన్నిటికంటే ముఖ్యంగా నా బిజినెస్ ఫార్ములా E=MC². దీన్ని మెయిన్ పిల్లర్లా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాను. ఓకే, దిస్ ఈస్ అ స్ట్రైట్ అవే క్వశ్చన్ సార్, వై ఖమ్మం? మంచి క్వశ్చన్ రేణు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖమ్మంకి నాకు ఉన్న ఎమోషనల్ కనెక్షన్. ఖమ్మం నా హోమ్ టౌన్. మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి అనే గ్రామం. మా నాన్న ఒక ఊర్లో మిల్క్ పట్టుకొని ఊరంతా తిరిగి పాలు పట్టుకొని కల్లూరు సెంటర్కి వచ్చి పాలు పోసుకొని హోటల్స్కి వెళ్ళేవాడు. అది నా జర్నీ. మా నాన్న ఆయన ఉంటే ఈరోజు ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు. బట్ ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు. ఖమ్మంకి నాకున్న ఎమోషన్ బాండ్ వేరు. సేమ్ టైం ఎమోషన్ ఎంత ఉన్నా దాన్ని కమర్షియల్గా వైబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే నేను ఖమ్మంలో అడిగి పెట్టాను. ఖమ్మం ఎందుకు అంటే, ఇప్పుడు తెలంగాణ గ్రోత్ స్టోరీ తీసుకుంటే హైదరాబాద్ తర్వాత తెలంగాణ నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఏదంటే ఖమ్మం. ఇది నేను చెప్పేది కాదు, మీరు ఎక్కడ అనాలిసిస్ తీసుకుంటే గూగుల్లో పొటెన్షియల్ ఉన్న టౌన్ ఖమ్మం అవుతుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇలా తీసుకుంటే ఆర్డర్ తీసుకుంటే ఖమ్మం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఖమ్మం కనెక్టివిటీ అలాంటిది. ఖమ్మం కనెక్టివిటీ ఎలా పెంచారంటే, ఇప్పుడు దేవరపల్లి, సూర్యాపేట గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చింది. సేమ్ టైం అమరావతి, నాగపూర్ హైవే ఆల్రెడీ వర్క్ అయిపోతుంది. ఒక 1.5 yearలో అయిపోతుంది వర్క్. సేమ్ టైం హైదరాబాద్, చెన్నై బుల్లెట్ ట్రైన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. అండ్ వరంగల్ నియర్ ఎయిర్పోర్ట్, హార్డ్లీ 40 minutesలో ఖమ్మం నుంచి ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు. వరంగల్ నెక్స్ట్ మంత్ శంకుస్థాపన, ఏప్రిల్ ఆర్ మేలో మోడీ గారితో. సో ఇన్ని కనెక్టివిటీలు, ఇంత వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఖమ్మం కుదిరింది. అలా అన్ని టౌన్స్కి అలా కుదరవు. ఇప్పుడు వరంగల్ తీసుకుంటే కనెక్టివిటీ ఉండొచ్చు, అయితే ఇక్కడ ఇంటర్స్టేట్ కనెక్టివిటీ హబ్ అయింది ఇది ఖమ్మం. అంటే ఇంటర్స్టేట్ కనెక్టివిటీ హబ్ అంటే మీరు ఎన్ని రాష్ట్రాలు మారాలన్నా ఖమ్మం దగ్గరికి వస్తే హైవే ఎక్కేస్తే అన్ని ఎటైనా వెళ్ళొచ్చు. మహారాష్ట్ర వెళ్ళొచ్చు, ఆంధ్ర వెళ్ళొచ్చు, తెలంగాణ వెళ్ళొచ్చు, కర్ణాటక వెళ్ళొచ్చు. కనెక్టివిటీ హబ్ అలా సెట్ అయింది. సేమ్ టైం మళ్ళీ విజయవాడ, హైదరాబాద్కి ప్యారలల్ రోడ్, ఇంకో రోడ్ వస్తుంది. ఇప్పుడు ఉన్న రోడ్గా ఇంకో రోడ్ వస్తుంది. ఇలా ప్లస్ ఖమ్మం టౌన్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హైయెస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. అండ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హైయెస్ట్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో లేనంత మంది ఎన్ఆర్ఐస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1,00,000 మందికి పైగా ఎన్ఆర్ఐస్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ ఏంటంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, పిల్లలు బాగా చదివించేవారు. సేమ్ టైం కమ్యూనిజం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కమ్యూనిజం ఎక్కువ ఖమ్మం డిస్ట్రిక్ట్లో. దానివల్ల ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, పిల్లలకి ఐడియాలజీ అంట బాగా వచ్చాయి ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళకి. దానివల్ల ఖమ్మం అనేది ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఒక గోల్డ్ మైన్ ఏదైనా ఉందంటే తెలంగాణలో ఆఫ్టర్ హైదరాబాద్ ఖమ్మం. అంత పొటెన్షియల్ ఉంది ఖమ్మం. అందుకే ఖమ్మంలో మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఖమ్మంలో ఎందుకు ఎంచుకున్న కారణం ఇదే. అన్ని రకాలుగా చూసుకుంటే ఖమ్మం గ్రోత్ క్యారిడార్ ఉంది. అలాగే ఖమ్మంలో సింగరేణి హైయెస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకున్నారంటే సింగరేణి ఖమ్మం, ఐటీసీ ఖమ్మం, నెక్స్ట్ వచ్చేసి మధిర గవర్నమెంట్ ఎంప్లాయీస్. అండ్ ప్రతి టౌన్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి టౌన్లో హైయెస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళకి సెక్యూర్ ప్లేస్ ఏదైనా ఉందంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఖమ్మం. ఎందుకంటే కొన్ని ఖమ్మం జిల్లాలో కొన్ని అసైన్ ల్యాండ్స్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి. సో రిజిస్ట్రేషన్ ల్యాండ్ పర్సెంటేజ్ తక్కువ. అది ఖమ్మంలో రిజిస్ట్రేషన్ ల్యాండ్స్, మొత్తం రిజిస్ట్రేషన్ ల్యాండ్సే. సో దానివల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఖమ్మంలో చేసుకోవాలి అని ఇంటెన్షన్ ప్రతి ఒక్క ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఉంటుంది. అందుకు ఖమ్మం టౌన్లో మేము ఎంచుకున్నాం ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఆంధ్ర తెలంగాణకి కనెక్టివిటీ కూడా ఖమ్మం నుంచి ప్రారంభం అవుతుంది. అండ్ ఇరు రాష్ట్రాలకి కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా ఏదంటే ఖమ్మం. అండ్ అలానే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ తెలంగాణ ఏది అంటే ఖమ్మం అనే పేరు వినిపిస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? ఖమ్మం అనగానే గుర్తొచ్చేది ఏంటంటే తెలంగాణకు, ఆంధ్రాకు గుమ్మం అంటే ఖమ్మం అంటారు. సో అది దాంట్లోనే మీకు వచ్చిన ఆన్సర్ ఉంది. ఇంకా దానివల్ల కనెక్టివిటీ ప్లస్ ఐ కనెక్టివిటీ ఒకటి. ఖమ్మంలో ఉన్న డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఖమ్మంలో పెట్టుకుంటారు. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారంటే కనెక్టివిటీ ప్రాబ్లం లేదు. వాళ్ళ పిల్లలు, అమెరికాలో ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు ఖమ్మంలోనే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మా జిల్లాలో ప్రతి మండలంలో, ప్రతి విలేజ్ నుంచి యావరేజ్న 10 నుంచి 15 మంది పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది అంటే ఖమ్మం గ్రో అవుతుంది,
ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను 90sలో పుట్టాను, నాకే ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఎంత అనాలిసిస్ చేసుకుని చేస్తున్నానంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళు నాకంటే ఇంక 100 రెట్లు ఎక్కువ ఆలోచిస్తారు ఫ్యూచర్ ఏందనేది. వాళ్ళు ఇప్పుడు హోమ్ టౌన్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఖమ్మంలోనే. వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఎక్కడ తెలియని దగ్గర కొనుక్కోరు. వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, నాన్న ఖమ్మంలోనే బాగుంది, ఇప్పుడు ఖమ్మంలో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్తారు. సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని ఖమ్మంలో మేము అడుగు పెట్టాం. ఫస్ట్ ప్రాజెక్ట్ అందులో మేము సెలెక్ట్ చేసుకున్న వెంచర్ కూడా ఎక్కడ ఉందంటే అండి, ఖమ్మం న్యూ కలెక్టరేట్ నుంచి ఒక హార్డ్లీ 2 minutesలో ఉంటాం మన సైట్లోకి. ఇప్పుడు మేము మొత్తం మినిట్స్లోనే కలుస్తున్నాం క్యాంపెయిన్. ఎందుకు మినిట్స్లో అంటే మన లైఫ్ మారిపోయింది. ఒకప్పుడు కిలోమీటర్లు, ఇప్పుడు మినిట్స్. అంటే డిస్టెన్స్ కిలోమీటర్ ఎక్కువ ఉన్నా కూడా మన మినిట్స్లోనే వెళ్తున్నాం ఇప్పుడు, బికాస్ ఆఫ్ కనెక్టివిటీ, రోడ్లు, ఇన్ఫ్రా అంతా బాగుండడం వల్ల. కలెక్టరేట్ నుంచి హార్డ్లీ 2 minutesలో మా సైట్లో ఉంటాం. అండ్ సేమ్ టైం ఇంటర్స్టేట్ కనెక్టివిటీ హబ్ ఖమ్మం కలెక్టరేట్ దగ్గర శివ దాబా అని ప్రజెంట్ ఒక దాబా ఉంది. అక్కడ ఒక టోల్ గేట్ వస్తుంది న్యూ కలెక్టరేట్ దగ్గర. ఆ టోల్ గేట్ దగ్గర నుంచి మనం ట్రావెల్ అయితే మనం బటర్ఫ్లై సర్కిల్ వస్తుంది. ఆ బటర్ఫ్లై సర్కిల్లో అది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ హబ్ బేసిక్గా. అక్కడ నుంచి చేంజ్ అయిపోవచ్చు. అమరావతి వెళ్ళాలంటే అమరావతి, వైజాగ్ అంటే వైజాగ్, రాజమండ్రి అంటే రాజమండ్రి, నాగపూర్ అంటే నాగపూర్. ఒకప్పుడు షిరిడి వెళ్ళాలంటే 6 hours 7 hours పట్టేది మా వాళ్ళకి. ఇప్పుడు 4 hours వెళ్ళిపోతారు ఖమ్మం నుంచి. అమరావతి, నాగపూర్ హైవే ఎక్కితే 4 hours షిరిడీలో ఉంటారు. అంటే కనెక్టివిటీ చూడండి ఎట్లా పెరిగిందో. సో ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీ, అంటే 40 minutesలో వరంగల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అండి మా దగ్గర నుంచి. ఇప్పుడు 40 minutes వెళ్తే ఈజోడ్ వెళ్ళిపోతారు. అంటే అంత ఖమ్మం అనేది జంక్షన్. అందుకే నేను చెప్పాను, మేము తెలంగాణ ఆంధ్ర గుమ్మం అని చెప్తున్నాను నేను. అండ్ అలానే శ్రేయాస్ వన్ సిటీలో ఉండే ఫెసిలిటీస్ కూడా చాలా యూనిక్గా అనిపిస్తున్నాయి. ఖమ్మంలో ఇప్పటి వరకు లేనటువంటి విధంగా మీరు దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో 30, 40, 60 feet రోడ్ కావచ్చు, పర్ఫెక్ట్ వాస్తు ప్లానింగ్ కావచ్చు, అండ్ క్లబ్ హౌస్ కావచ్చు. సో ఇలా ప్రత్యేకమైన ఎమ్యూనిటీస్ ఖమ్మంలో వాళ్ళు కూడా, ఖమ్మం వాసులు కూడా ఎంజాయ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో వాట్ యూ సే అబౌట్ దట్? దీనికి ముఖ్య కారణం మా ల్యాండ్ పార్ట్నర్స్ ఆధార్ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రా గ్రూప్ ఉందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్. వాళ్ళు జానీ గారు అండ్ మహేష్ అగర్వాల్ గారు. వాళ్ళు దే ఆర్ ప్యాషనేట్ ఇంటూ ల్యాండ్. అంటే లాస్ట్ 25 years 30 years నుంచి వాళ్ళు ల్యాండ్ బిజినెస్లోనే ఉన్నారు. వాళ్ళకంటే గుడ్ విల్ ఉంది. అంటే ప్రాపర్గా ఒక వెంచర్ వేసి దాన్ని చేయాలి అంటే ఎక్కడ రిమార్క్స్ ఉండకూడదు, సేమ్ ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు, లీగల్గా కంప్లైంట్లు ఉండకూడదు. ప్రాపర్గా ల్యాండ్ మనం వెళ్తున్నామంటే, శ్రేయాస్ లాంటి కంపెనీ వచ్చిందంటే చాలా క్లియర్ టైటిల్ ల్యాండ్ ఉండాలి, అప్రూవ్డ్ ల్యాండ్ ఉండాలి, DTCP అప్రూవ్డ్ అయిపోయి ఉండాలి, రేరా అప్రూవ్ అయి ఉండాలి, TLP నెంబర్ రావాలి. ఎన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ అన్నీ చేసుకున్న తర్వాతనే దిగామండి దీంట్లోకి. సో వాళ్ళ ముందు డెవలప్మెంట్ అప్పుడు కూడా ఏంటంటే, ముందు నన్ను అడిగారు, శ్రీనివాస్ గారు డెవలప్మెంట్ ఎలా మీకు ఎలా కావాలో చెప్పండి, అలా మేము డెవలప్మెంట్ చేస్తున్నాము. అంటే మీ బ్రాండ్ తగ్గట్టు ఉండాలి, అంటే ఎక్కడ మళ్ళీ కాంప్రమైజ్ అవ్వద్దు. phase 1లో మీకు ఏం కావాలో చెప్పండి. phase 1 25 acres మీకు నేను LP నెంబర్ తెచ్చి ఇస్తున్నాను. phase 2 phase 3 కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము, ఏం చేస్తారని ప్లాన్ అడిగారు. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్ప్లెనేషన్ దాన్ని చేసిన దాని ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఒక మార్కెటింగ్ కంపెనీ, ఒక 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రాండ్ మార్కెటింగ్లోకి వచ్చి మన బ్రాండ్ మీద ప్రోడక్ట్ తీసుకొస్తున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో అలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకొని దాన్ని తగ్గట్టే శ్రేయాస్ మీడియా బ్రాండ్ ఎక్కడ తగ్గకుండా దాన్ని తగ్గట్టే ఎమ్యూనిటీస్ కానీ ఫీచర్స్ని కానీ అన్నీ అందజేస్తున్నాం. మోర్ ఎవర్ కస్టమర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. phase 2 phase 3లో కూడా మేము దీన్ని ప్రచారానికి వాడుకోకూడదు. phase 2 phase 3లో మేము ఏం చేస్తున్నాం అనేది, బికాస్ ఆఫ్ రేరా ఏదైతే LP నెంబర్ వచ్చిందో దాని ప్రకారం మేము మాట్లాడుతున్నాం. phase 2 phase 3లో మేము చెప్పాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా.